నమస్తే. మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయినాయి. ప్రైవేట్ స్కూల్స్ ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారు ఫీజులు అని చెప్పి 10%, 20% కూడా పెంచుతున్నట్టు తెలుస్తుంది. ఏం చెప్తారు అసలు? ఏం చెప్తామంటే రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఎలక్షన్ ప్రచారంలో మీరు ఎన్టీవీ ఒక ఇంటర్వ్యూ చేస్తే ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట వాల్యుబుల్ మాట మాట్లాడిండు. అప్పుడు ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో 25% సీట్లు పేదలకు ఉచితంగా ఇవ్వచ్చని ఒక మాట అన్నాడు. ఎందుకు చేయట్లేదు అంటే వీళ్ళు కకృతి పడి కమిషన్లకు కకృతి పడి ఈరోజు కేసీఆర్ చేయట్లేదు అని ఆయన చెప్పిండు. ఆయన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. సేమ్ ఫీజులు వాళ్ళున్న కంటే ఎక్కువ పెరిగినాయి. ఇప్పుడు నా కొడుకు బోడుపల్ల సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ అని చదువుతాడు. లాస్ట్ ఇయర్ 63,000 ఫీజు పే చేసినాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 77 ఎంతో మోర్ దెన్ 20% పెరిగింది. 30% వరకు పెంచారు. అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కమిషన్లకు అకృతి పడి ఈ యొక్క అసలు ప్రైవేట్ స్కూళ్ళకు ఒక ఫీజు స్ట్రక్చర్ అంటే లేదండి. మేము పోయి బోడుపల్లి ముందు మా పిల్లలకు స్కూల్ పెంచినప్పుడు ధర్నా చేస్తే మేనేజ్మెంట్ మన ఎంఈఓ డిఈఓ ఏమన్నారంటే అసలు యాక్టే లేదు, గవర్నమెంట్కు ఇంత ప్రైవేట్ స్కూళ్ళకి ఇంత ఫీజు చేయమని ఎక్కడ లేదు, కాకపోతే వాళ్ళ కాలేజీ నిర్ణయించుకునేదాన్ని దాని ప్రకారమే పెరుగుతుంది తప్ప మనం చేసేది ఏం లేదని చెప్పారు. అంటే నిజంగా చట్టాలు కూడా మన తెలుగు స్టేట్లో పర్టికులర్గా స్టేట్స్కు సంబంధించి ఈ ప్రైవేట్ స్కూళ్ళకి ఇంత ఫీజు ఉండాలి, మినిమం ఫీజు ఇది, మ్యాక్సిమం ఫీజు ఇది అని ఒక స్ట్రక్చర్ అనేది లేదు. ఈరోజు విజయ్ అనేటైన తమిళనాడు గవర్నమెంట్ వచ్చింది. ఆయన ఆల్మోస్ట్ ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు అవుతుందో కాలేదో ఈరోజు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎల్కేజీకి ఇంత, 2nd క్లాస్ నుంచి 6th క్లాస్ ఇది, 10th క్లాస్ వరకు ఈ స్ట్రక్చర్, దీనికంటే ఎక్కువ వసూలు చేయడానికి వీల్లేదు అనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. 26 ఇప్పుడు మనది యావరేజ్ సిబిఎస్ఈ స్కూళ్ళల్లో ఈరోజు మినిమం ఫీజు 70-80 వేలు ఉన్నది. లక్షకైతే తక్కువ లేదు. అది 2nd క్లాసు, 3rd క్లాసు, 1st క్లాస్తో మొదలు పెడితే ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో 6 లక్షల నుంచి 7 లక్షలు ఉన్నది హైదరాబాద్లో ఫీజు 1st క్లాస్కు. నువ్వు మా ఫ్రెండ్ ఒకడు జాయిన్ చేయించిండు ఇంటర్నేషనల్ స్కూల్లో 6 లక్షల ఫీజు. కానీ ఆ ఫీజులో దేనికి వసూలు చేస్తారు ఎంత అనేది అడిగే నాదుడే లేడు. ఈ గవర్నమెంట్లు మారుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎన్నో హోప్స్ పెట్టుకొని జనాలు ఓట్లు వేసారు, కానీ ఆ ఫీజు మీదనైనా కానీ ఆ కాలేజీల మీద కానీ కనీసం దరిద్రం ఏంటంటే ఈ తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేడు. ఆ శాఖ కూడా మన రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది. కనీసం రివ్యూ చేసి ప్రైవేట్ స్కూళ్ళకి ఇంత ఫీజు పెట్టండి, మినిమం ఫీజు ఇంత, మ్యాక్సిమం ఫీజు ఇంత అని ఒక సర్క్యులర్ అయినా చేస్తే బాగుంటుందని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాం. కాలేజీలో స్కూల్లో అయితే విపరీతంగా పెంచుకున్నాయి ఫీజులు. వాళ్ళని అడిగే నాదుడే లేడు. 2nd క్లాస్కి 3rd క్లాస్కి మీరు అన్నట్టు 50,000, 60,000, ₹1,00,000 అసలు ఏం చెప్తారు వాళ్ళకి? అసలు అంత ఉంటుందా? వాళ్ళకి అంత డెప్త్గా ఉంటుందా? ఏముంటుంది. ఇప్పుడు నాకు బాబు 3rd క్లాసు, 77,000 ఓన్లీ స్కూల్ ఫీజు. వానికి మళ్ళీ బస్ ఫీజు వేరే, మళ్ళీ బట్టలు వేరే, బుక్స్ వేరే, మళ్ళీ వాడైనా ట్రిప్కి తీసుకుపోతే ట్రిప్ ఫీజు వేరే. ఇంకా జనాలను అయితే మిడిల్ క్లాస్ వాళ్ళ రక్తాన్ని అయితే తాగుతుంది ఈ ఎడ్యుకేషన్ సిస్టము. లేకపోతే ఈ ఎడ్యుకేషన్ అనేది ఇట్లా రక్తం తాగుతుంది, పేరెంట్స్ యొక్క రక్తాన్ని తాగుతారు వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్. చాలా మంది ఏమన్నారంటే అంత భరించి అందులో వేసే బదులు గవర్నమెంట్కి వేయచ్చు కదా అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. గవర్నమెంట్కి వేయద్దంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు వేయాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డి మనవని తీసుకొచ్చి ఏదైనా గవర్నమెంట్ స్కూల్ వేసి ఉంటే, అరే రేవంత్ రెడ్డి మనవాడే గవర్నమెంట్ స్కూల్లో చదువుతాను, నా పిల్లల్ని కూడా చదువుదాం, అందరూ ఈక్వలే అనుకుంటారు. లేకపోతే ఒక ఐఏఎస్ తీసుకొచ్చి ఐఏఎస్ పిల్లల్ని, లేకపోతే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో వేస్తే అదొచ్చు. ఈడ ఏమవుతుందంటే గవర్నమెంట్ స్కూల్కు ప్రైవేట్ స్కూల్కు తేడా ఎందుకు వస్తుంది, ఎందుకు వేయట్లేదు అంటే అక్కడ నువ్వు ఇచ్చేటువంటి ఆడ కూడా నువ్వు ఈ యొక్క సూపర్వైజింగ్ అనేది లేదు. ఆడ గవర్నమెంట్ టీచర్ ఎన్ని గంటలకు వస్తాడో తెలియదు, ఎన్ని గంటలకు పోతాడో తెలియదు. ఆ స్కూల్లో టాయిలెట్స్ ఉండవు, మంచినీళ్ళు ఉండవు, ఒక ఫ్యాన్ ఉండదు. ఆడ స్కూల్కి పోతే ఇంటికి వస్తాడో రాడో అన్న బాధతోటి అప్పులు చేసి నా కొడుకు, సరే నేను సంపాదన మొత్తం పోతే చాలు, నా కొడుకు చదువుకుంటే చాలు, వాడు బతుకుతే చాలు అని ఈరోజు వేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఎందుకైనా బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతాడో తెలియదు, మంచినీళ్ళు ఉండవు, టాయిలెట్స్ ఉండవు, టీచర్ చక్కగా రాడు, 100 మంది ఉంటే 1-2 టీచర్లు ఉంటారు, ఊకేటోడు చక్కగా ఉంటాడు. ఆ స్మెల్కు రోగాలు, దోమలు ఇవన్నీ భరించలేకుండా చేస్తారు. దానివల్ల వేస్తున్నారు. పైసలు ఎక్కువ ఎవడేయట్లే, గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు. నువ్వు ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే మౌలిక వసతులు ఏదైతే తాగునీరు, మంచినీరు, టాయిలెట్స్, ఫ్యాన్లు, బిల్డింగ్లు, ఈ స్ట్రక్చర్ ఉంటే అందరు గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తారు. మొన్న మనం ఒకటి చూసినాము, నల్గొండలో కోమరెడ్డి వెంకరెడ్డి నడిపించే ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుందట. దాంట్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టారు.
ఆడ అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి దానికి అడ్మిషన్లే లేవు. అలాంటి వసతులు కల్పిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్కు పేరెంట్స్ తోలడానికి ఇబ్బంది ఏముంటుంది, ఏముండదు. ఇప్పుడు ఉన్నది కదా, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి పెట్టినటువంటి ఇచ్చిన ఫెసిలిటీస్ వల్ల ఈరోజు ఆడ నో అడ్మిషన్ బోర్డు పెట్టిరు. నువ్వు కూడా వేరే స్కూల్లో చేస్తే అట్లనే చేస్తారు. కానీ ఇదంతా కాదు, వీళ్ళది ఏంటంటే మాఫియా. వాడు ఏంటంటే నువ్వు ఫీజులు వసూలు చేసుకో, నాకు 40 ఫండ్ ఇంత పంపి, ఎమ్మెల్యేకి ఇంత, ఎంపీకి ఇంత, లేక 40 ఫండ్ ఇంత, నువ్వు ఇంత దాచుకో. ఈ సిస్టమ్ నడుస్తుంది కాబట్టి ఇట్లా మొదలెడతాను. ఇంకోటి సార్, ప్రైవేట్ స్కూల్లో పిల్లలకి బయట సమాజం గురించి నాలెడ్జ్ లేదు, లేకపోతే ఆటల పోటీలు కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఓన్లీ బట్టి చదువులు, ర్యాంకింగ్ కోసం, ఫస్ట్ ర్యాంక్ కోసం తప్ప ఫస్ట్ ర్యాంక్ వచ్చే పిల్లలను చేస్తూ మిగతా వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు అని చెప్పి చాలా అంటే మీరు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం, కొన్ని స్కూళ్ళ కాన్సెప్ట్ అది. కొన్ని సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్ళు, లేకపోతే కొన్ని ఇప్పుడు నేను చెప్పిన మా పిల్లల స్కూలు, కొన్ని ఏముంటాయంటే సిబిఎస్ఈ సిలబస్. ఆడ ఇలాంటివి ఏముండవు, ఓన్లీ చదివే వాని యొక్క ఉండదు. వాని యాక్టివిటీస్ ఉంటాయి, లేకపోతే వానికి స్కిల్ డెవలప్మెంటు, కమ్యూనికేషను అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుండేది మిడిల్ క్లాస్. మీరు చెప్పినది ఏదైతే ఈ బట్టి సిస్టమ్ ఏంటంటే మిడిల్ క్లాస్ పిల్లలు అలా మగ్గేది, చచ్చిపోయేది, సూసైడ్ చేసుకునేదంతా మిడిల్ క్లాస్. బాగా రిచ్ కిడ్స్ ఏమో నేను చెప్పినటువంటి స్కూళ్ళలోకి పోతారు, వాళ్ళ పిల్లలు ఓకే. మీరు చెప్పినటువంటి ఈ పిల్లలు, మీకు పేద పిల్లలేమో గవర్నమెంట్ స్కూల్కి పోతారు. ఈడ మగ్గేది మిడిల్ క్లాస్ వాడు, ఆ ఫీజులు కట్టలేక చచ్చేది వాడే. ఆ పిల్లలు కూడా ఆ యొక్క టార్చర్లో ఇబ్బంది పడేది కూడా పిల్లలు ఆ మిడిల్ క్లాస్ వాళ్ళే. ఇది మిడిల్ క్లాస్ పిల్లల యొక్క పరిస్థితి. నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి రేవంత్ రెడ్డికి నేను యాజ్ ఏ పేరెంట్గా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు గతంలో కేసీఆర్ ఏదైతే కమిషన్లకు కకృతి పడి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తలేడు అన్నారో, దయచేసి మీరు కూడా ఆ కమిషన్లకు కకృతి పడట్లేదని ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లలకు 25% సీట్లు ఫ్రీగా ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. గవర్నమెంట్ స్కూల్లోనే ఇంప్రూవ్ చేయమంటారా, లేకపోతే ఓన్లీ ప్రైవేట్ స్కూల్లో కంట్రోల్లో తెచ్చుకోమంటారా, ఏం చెప్తారు? నేను రెండు చేయమంటారు. రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయండి, సేమ్ ద వే గవర్నమెంట్ స్కూళ్ళల్లో అన్ని ఫెసిలిటీస్ కల్పించండి. టీచర్స్ ఇవ్వండి, బిల్డింగ్ కట్టియండి, వాటర్ పెట్టండి, లేకపోతే టాయిలెట్స్ క్లీన్గా ఉండేటట్టు చేయండి. దాంట్లో కూడా గవర్నమెంట్ స్కూల్ కూడా డెవలప్ చేస్తే పేద పిల్లలకు చాలా యూజ్ అవుతుంది. గవర్నమెంటు ఏదైతే ఏదో అక్కడో సిటీ ఇక్కడో సిటీ కడతా, లేకపోతే మూసి సుందరీకరణ చేస్తా, వీటి బదులు పిల్లలకు మంచి బిల్డింగ్లు కట్టియండి, మంచి స్కూల్ కట్టియండి, మంచి టీచర్స్ని రిక్రూట్ చేయండి, మంచి టాయిలెట్స్ లేకపోతే వాటరు ఇలాంటివి పెడితే పిల్లలు బాగుపడతారు. పిల్లలు బాగుపడితే ఇక స్టేట్ బాగుపడుతుంది. స్టేట్ బాగుపడితే ఈ యొక్క దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడితే ప్రపంచం బాగుపడుతుంది. మీరు అసలు కాడ ఇన్వెస్ట్ చేయకుండా ఎన్నో తగిలేసే పైసలు కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆ ఫీజులో పిల్లలకు లేకపోతే పేరెంట్స్కు కొంచెం విముక్తి కల్పించే విధంగా